వీళ్ళు అప్పుడు అభ్యర్థులుగా ప్రకటించారు, వాళ్ళు గెలిచేశారు. గ్రాడ్యుయేట్స్ అప్పుడు కూడా సీరియస్గా దృష్టి సారించలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా ఏంటంటే యూనియన్ల వాళ్ళు ఉంటారు. ఆ యూనియన్లు ఏళ్ల తరబడి వాళ్ళు ఓట్లు జాయిన్ చేయించడము, వాళ్ళది లిస్ట్ అంతా దగ్గర పెట్టుకోవడము, అది ఫాలో అప్ చేసుకోవడం, ఇట్లాంటి పని చేస్తుంటారు. అది సంస్థాగత నిర్మాణం మొదటి నుంచి కూడా బలంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ దిశగా అడుగులు వేసింది. లేదా కమ్యూనిస్టులు ఆ దిశగా ఉండేది. ఒకప్పుడు కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవలేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తూ ఉండేవాళ్ళు. జూపూడి యజ్ఞనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కనుక సుందరయ్య గారు లాంటి వాళ్ళు, అనేక మంది కమ్యూనిస్టులకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మండలంలోకి అడుగు పెట్టడానికి ఆ రోజుల్లో ఒక సులభ మార్గం కింద ఎంచుకున్నారు. ఎందుకంటే వీటిట్లో ఉండే జనాభా, ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకోండి. ఇందులో మనకు తెలిసిన వాళ్ళు 100 మందో 1000 మందో ఉంటారు. పార్టీకి తెలిసిన వాళ్ళు 1 లక్ష మందో అట్లా ఉంటారు. అదే సందర్భంలో మిగతా వాళ్ళందరినీ ఒప్పించాలి, మెప్పించాలా, నొప్పించకుండా మనదని చెప్పి చెప్పించాలా. అదే ఇక్కడికి వచ్చేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనం దాంట్లో రిజిస్టర్ చేయించినటువంటి వాళ్ళు ఎంతమంది, వీళ్ళే మనకంటే ఉన్న ఓటర్లలో మనం ఎంతమంది నమోదు చేయించారో మనకు అక్కడ ఉంటుంది. అదే సందర్భంలో అవతల వాళ్ళు ఎంతమందిని నోట్ చేయించారో వాళ్ళు ఎంతమంది ఉంటారు. వాళ్ళల్లో 10-20% మంది ఆబ్సెంట్ అవుతారు. మిగతాది మనం దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది. రెండవది, మిగతా అవతల వాళ్ళ దగ్గర నుంచి లాక్కు రావటం. తటస్థులైన వాళ్ళు కొంతమంది